అయినను ఇటువంటి కాంతను పొందని నా జన్మవేళ అయినను ఒకసారి సీతతో భాషించదుగాక. సీత కుందరనన ఇంతి పువ్వుల బంతి ఒక్కసారి నీ శిరస్సు వెత్తి నా వంకను చూచి రావణాయని భాషింపుము సీత. అయినా ఇది నీకు భావ్యము కాదు. ఈ మల్లదు కూలమకు వెలయంగ కల్లుగైగా కడునైన వీచి రగట్టనేలా. సీత ఈ నారచీరలు ధరింపనేలా నీవు నన్ను వివాహమాడిన వెడల షడ్రశోపేతమైనటువంటి భోజనములు భుజించి నా హంసతూలికా తల్పమైన నా పక్కనే శయనించవచ్చును సీత. సీత నేను ఎంత చెప్పినా నీ మనమున రామరామాయని రామస్మరణ చేస్తున్నావు. నీ రాముడు ఎప్పుడో మృతి పొంది ఉంటున్నాడు. కందుమూల ఫలంబులు వాగులలో వంకలలో ఉదకములు గోలి మృతి పొంది ఉంటున్నాడు. ఎంత చెప్పినా వినావు జానకి నీవు ఎంత మూర్ఖురాలవే. నా సమానమగున సరచాపములు పట్టున నీ రాముడు సాటి కేసరి వస్తునా. పళ్ళు తినుచున్న ఈనుడే జానకి నీవు వెళ్తా మూర్ఖురాలవే అని. ఓ సీత కుందరదన ఇదిగో ఈ కర్పూరి మిళితమైనటువంటి తాంబూలము గ్రహించి నవలి రసభరమితమంతయు మృంగి ఉట్టి తమ్మ నా నోటి కందిమ్మదే 10,000.